కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా అంటే ఇండస్ట్రీలో అవుననే టాకే వినిపిస్తోంది. తనను అప్రోచ్ అవుతున్న నిర్మాతలకు రిషబ్ శెట్టి హ్యూజ్ అమౌంట్ చెప్పి స్ట్రోక్ తెప్పిస్తున్నాడట. ఒక్కో సినిమాకు ఏకంగా 80 కోట్లు చార్జ్ చేస్తున్నాడనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ బజ్. కాంతారా చాప్టర్ 1కు చేసినట్లుగానే ప్రాఫిట్ షేర్ విధానంలో వర్క్ చేయాలని కోరగా దానికి రిషబ్ శెట్టి నో చెబుతున్నాడట. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టితో జై హనుమాన్ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా జనవరి నుండి స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ అప్డేటు లేదు. రిషబ్ కూడా కాంతారా చాప్టర్ 1 సక్సెస్ ఎంజాయ్మెంట్ నుండి ఇంకా బయటకు రానట్లే కనిపిస్తున్నాడు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కూడా రిషబ్ ఓ మూవీని కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఇక్కడే కాదు, హిందీలో ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి దాదాపు ఏడాది కావస్తోంది. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు మొదలవుతుందో నో ఇన్ఫర్మేషన్. మరి కాంతారా హీరో ఏ సినిమా సెట్లోకి ఫస్ట్ అడుగు పెడతాడో చూడాలి.